ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు 28 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 29వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 1వ వచనం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాయిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోటనుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరు ఎక్కడి వారు అని అడుగగా వారు, మేము హారాను వారము అనిరి. 5వ వచనం. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు, ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో, అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో, ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాకమునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. 10వ వచనం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని బొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమును నై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత 15వ వచనం. లాబాను, నీవు నా బంధుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలెను చెప్పుమని యాకోబును అడిగెను. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అందుకు లాబాను ఆమెను
అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యొద్దకు పోవుటకు ఆమెను నాకిమ్మని లాబానును అడుగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. 25. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసి అగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ద్వేషింపబడి తిని అన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతన్ని కూడా నాకు దయచేసెను అనుకొని అతనికి షిమియోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఊడిగెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, 29వ అధ్యాయానికి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న. యాకోబు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? 2. బావి దగ్గర పండుకొనిన గొర్రెల మందలు ఎన్ని? బావి దగ్గర పండుకొనిన గొర్రెల మందలు ఎన్ని? 3. యాకోబు గొర్రెల కాపరులను అడిగినది ఏమిటి? యాకోబు గొర్రెల కాపరులను అడిగినది ఏమిటి? 4. గొర్రెల కాపరులు యాకోబుకు చెప్పినది ఏమిటి? గొర్రెల కాపరులు యాకోబుకు చెప్పినది ఏమిటి? 5. రెండవ మారు యాకోబు గొర్రెల కాపరులకు చెప్పినదేమిటి? రెండవ మారు యాకోబు గొర్రెల కాపరులకు చెప్పినదేమిటి? 6. రాహేలును చూచి యాకోబు ఎందుకు ఏడ్చాడు? రాహేలును చూసి యాకోబు ఎందుకు ఏడ్చాడు? 7. రెబెకా పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పినదేమిటి?
రిబకా పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పినదేమిటి? 8. లాబాను యాకోబును ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? లాబాను యాకోబును ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? 9. యాకోబు జీతమును గూర్చి లాబానును అడిగినది ఏమిటి? యాకోబు జీతమును గూర్చి లాబాను అడిగినదేమిటి? 10. యాకోబు రాహేలును గూర్చి లాబానుకు చెప్పినదేమిటి? యాకోబు రాహేలును గూర్చి చెప్పినదేమిటి? 11. లాబాను యాకోబుకు చెప్పినదేమిటి? లాబాను యాకోబుకు చెప్పినదేమిటి? 12. యాకోబు రాహేలు కోసము ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? యాకోబు రాహేలు కోసము ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 13. కొలువు పూర్తి చేసుకొనిన తర్వాత యాకోబు లాబానును అడిగినదేమిటి? కొలువు పూర్తి చేసుకొనిన తర్వాత యాకోబు లాబానును అడిగినదేమిటి? 14. రాహేలు విషయములో లాబాను యాకోబుకు చేసిన మోసమేమిటి? రాహేలు విషయములో లాబాను యాకోబుకు చేసిన మోసమేమిటి? 15. లేయాను గూర్చి యాకోబు లాబానును ఏమని అడిగాడు? లేయాను గూర్చి యాకోబు లాబానును ఏమని అడిగాడు? 16. లాబాను యాకోబుకు చెప్పినదేమిటి? లాబాను యాకోబుకు చెప్పినదేమిటి? 17. లేయా దాసి పేరేమిటి? లేయా దాసి పేరేమిటి? 18. యాకోబు రాహేలు కోసము మరలా ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? యాకోబు రాహేలు కోసము మరలా ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 19. రాహేలు దాసి పేరేమిటి? రాహేలు దాసి పేరేమిటి? 20. దేవుడు లేయా గర్భమును తెరచుటకు కారణమేమి? దేవుడు లేయా గర్భమును తెరచుటకు కారణమేమి? 21. యాకోబు లేయాకు పుట్టిన కుమారులు ఎంతమంది? యాకోబు లేయాలకు పుట్టిన కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? 22. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ 29వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.